గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం జిల్లాలోని పలు చోట్ల పక్కదారి పడుతుంది. రేషన్ దుకాణాల్లోనే మొదలవుతున్న ఈ దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇందులో డీలర్లు, దళారులు మొదలు బడా వ్యాపారుల వరకు భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పీడీఎస్ బియ్యం జాతీయ రహదారుల మీదుగా వాహనాల్లో తరలిపోతున్న పోలీస్, రెవెన్యూ అధికారులు తమకు గుర్తొచ్చినప్పుడు దాడులు చేసి ఆ తర్వాత మామూలుగా వదిలేస్తున్నారు. ఇలా 2024 ఏడాదిలో కేసులు నమోదు చేసి దాదాపు 2949.81 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం గత 2 రోజుల్లోనే భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే పట్టుబడకుండా అక్రమార్కులు ఎంత బియ్యాన్ని తరలించారో అర్థం చేసుకోవచ్చు. రేషన్ దుకాణాలే బియ్యం అక్రమ తరలింపునకు అడ్డాగా నిలుస్తున్నాయి. లబ్ధిదారులు దుకాణానికి వచ్చిన సమయాన డీలర్లు బియ్యం కావాలా, డబ్బులు కావాలా అని అడుగుతుండటంతో చాలామంది డబ్బులు తీసుకుంటున్నారు. కిలోకు 5 నుంచి 8 రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆపై డీలర్లు, ఇంకొందరు లబ్ధిదారుల నుంచి దళారులు 10 రూపాయల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లాలో దళారులే కాక ఇతర ప్రాంతాల వ్యాపారులు సైతం ఖమ్మం మీదుగా ఇతర రాష్ట్రాలకు అలాగే విదేశాలకు బియ్యం తరలిస్తున్నారు. దళారులు కొంత లాభం చూసుకొని వ్యాపారులకు విక్రయిస్తుండగా భారీగా పోగయ్యాక వ్యాపారులు రీసైక్లింగ్ చేయించి లారీలు, ఇతర వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇలా దందా నిరాటకంగానే సాగుతూ ఉంది. ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు బియ్యం పంపిణీ చేస్తుంటే దళారులు వీటిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు బియ్యం అక్రమంగా తరలించిన ఘటనలపై పౌర సరఫరాల సమన్వయం చేసుకుని దాదాపు 6A కేసులు 97 నమోదయ్యాయి. ఇందులో 2949.81 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో 7 కేసులు నమోదు కాక దాదాపు 464.40 క్వింటాళ్లు, అలాగే జులై 15న కేసులు నమోదు చేసి 385.35 క్వింటాల బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే జిల్లాలో నమోదైన కేసుల్లో ఎక్కువగా బియ్యానికి సంబంధించిన ఉండడం గమనార్హంగా చెప్పుకోవాలి. కారేపల్లి మండలం లలితాపురం వద్ద 2 వాహనాల్లో తిరుగుతున్న 28.28 టన్నుల బియ్యాన్ని ఆదివారం అర్ధరాత్రి ఏసీపీ ఆధ్వర్యంలో తనిఖీల్లో పట్టుకున్నారు. ఖమ్మం తరలిస్తుండగా ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితులు వేపలగడ్డ, ఇల్లందు వాసులుగా గుర్తించారు. అలాగే ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో నిల్వ చేసిన దాదాపు 600 బస్తాల రేషన్ బియ్యాన్ని మొన్న మంగళవారం ఖమ్మం అర్బన్ పోలీసులు సీజ్ చేశారు. ఇలా పోలీసులు తమకు సమాచారం అందినప్పుడల్లా సాధారణంగా చేపట్టే వాహన తనిఖీల్లో బియ్యం పట్టుబడుతుండగా సివిల్ సప్లై అధికారులు అప్పగిస్తున్నారు. అయితే పోలీసులే కాకుండా సంబంధిత శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపడితే దందాను పూర్తి స్థాయిలో అడ్డుకునే అవకాశం ఉంటుంది. రేషన్ బియ్యం జిల్లా సరిహద్దులు దాటుతున్న సివిల్ సప్లై, పోలీసు అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రతిరోజు లారీలు, ఇతర వాహనాల్లో పీడీఎస్ బియ్యం తరులుతూనే ఉన్న అరాకొరా దాడులతో మాత్రం అధికారులు సరిపెడుతున్నారనే చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరా సంస్థ అధికారులు గట్టిగా నిఘా పెడితే తప్ప దందాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదనే చర్చ కూడా జోరుగా జరుగుతుంది. అయితే బడా వ్యాపారులు బియ్యాన్ని తరలించే సమయాన కొందరు అధికారులు వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా పూర్తిగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా పీడీఎస్ రైస్ని అయితే బడా వ్యాపారులు క్వింటాళ్ల కొద్దీ, టన్నుల కొద్దీ తీసుకొని దాన్ని రీసైక్లింగ్ పేరుతో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు కూడా దాటించేస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అలాగే పౌర సరఫరాల శాఖ అధికారులు పూర్తిగా సమన్వయం పరుచుకుంటూ ఆ రేషన్ బియ్యాన్ని ఎవరైనా కొంటే గినుక అలాంటి వారి మీద కఠినంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.